హాయ్ నమస్తే, వెల్కమ్ టు 3 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ బైరన్ వర్మ. సంకల్పం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి తనని చూసి నేర్చుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్యకర్త నుంచి వెళ్ళి ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషనర్ సభ్యులుగా ఈరోజు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వడ్డపల్లి రామచంద్ర గారు మరి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం తన ప్రస్తావన అనేది, అసలు ఏంటి ఈ ఎస్సీ సభ్యులు అంటే ఏంటి అనేది. సార్ నమస్తే. నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు అంటే అసలు ఏంటి? నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు అంటే ఈ దేశంలో ఉంటాయి. భారత రాజ్యాంగం మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 338 ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దళితులు సత్వర న్యాయం జరిగే న్యాయస్థానము. సత్వర న్యాయం కోర్టులు ఉంటాయి, సుప్రీం కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు ఉంటుంది, సబ్ కోర్టు ఉంటుంది, మున్సిపల్ కోర్టు ఉంటుంది. కానీ ఎస్సీలకి కంప్లీట్ గా సత్వరకి న్యాయం జరిగే కోర్టు ఇది. ఈ కోర్టుకు సుప్రీం కోర్టు జడ్జికి ఎంతైతే పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది ఈ కమిషన్. ఇది ఎస్సీలు ఎవరైనా ప్రమోషన్స్ కానీ, వేకెన్సీస్ కానీ, స్కీములు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కానీ, ఏ పథకాలలో ఎవరైనా డిస్క్రిమినేషన్ చేసినా కానీ అది ఏదైతే వాళ్లకు నిర్ణయాత్మకంగా ఉన్నదాన్ని ఎవరైనా విచక్షణ రహితంగా చేస్తే ఈ కమిషన్ దృష్టికి వస్తే ఈ కమిషన్ వాళ్ళకి చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఉండేదే ఈ జాతీయ ఎస్సీ కమిషన్. ఈ కమిషన్ కు ఆర్టికల్ 338 లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ హక్కు కల్పించారు. ఏంటి? మాకు ఎవరిని పిలుస్తాము మన కమిషన్ లో? ఇప్పుడు ఉదాహరణ సింగరేణి ఎండి ఉన్నాడు, ఎండి స్థాయి అధికారులు పిలుస్తాం. ఎన్టీపీసీ ఉంది, మరి ఆ ఎండీనే పిలుస్తాం. మేము ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఆర్ఎఫ్సిఎల్ ఎండీనే పిలుస్తాము. కేశవరావు ఉంది, ఆ ఎండి స్థాయి అధికారే ఈ కమిషన్ కు రావడానికి అధికారము, మనం నోటీస్ జారీ చేయడానికి అధికారం ఎస్సీ కమిషన్ ఉంటుంది. ఇంకా ఏముంటుందంటే ఫస్ట్ నోటీస్ జారీ చేస్తాం. ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్, చీఫ్ సెక్రటరీ ఆల్సో మా ముందు వచ్చి నిలబడాల్సిందే. నిలబడాలంటే గౌరవంగా వారికి మనం ఏదైతే న్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళు ఉంచారో వాళ్ళకి మనం న్యాయం చేస్తాం. ఇది కమిషన్ ఉన్న అధికారం. ఈ అధికారాలలో ఆర్టికల్ 338 ప్రకారంగా నేషనల్ కమిషన్ ఫస్ట్ నోటీస్ జారీ చేస్తాం. నెక్స్ట్ రాలేదు, తర్వాత సమన్స్ ఇష్యూ చేస్తారు, కోర్టులలో ఇస్తారు కదా. తర్వాత వారెంట్ ఇష్యూ చేస్తాం. తర్వాత అరెస్ట్ కూడా చేసే పవరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారంగా కల్పించాడు. మేము ఉదాహరణకు 2 ఎంపీలను కూడా జైలు పంపాము. మా దగ్గర ఒక డిఐజీ అధికారి ఒక పోస్ట్ ఉంటది, అరెస్ట్ బేడీలేసి పంపిస్తాం. అది కమిషన్ పవర్. ఇప్పుడు నేషనల్ లో ఎంత మంది ఉంటారు సభ్యులు? ఇప్పుడు ప్రస్తుతం అయితే యాక్చువల్ గా ముగ్గురు సభ్యులు, ఒక వైస్ చైర్మన్, ఒక చైర్మన్ ఉండాలా. కానీ ప్రస్తుతం అయితే ఇద్దరమే ఉన్నాము. సౌత్ ఇండియా నుంచి నేను, నార్త్ ఇండియా నుంచి లవ్ కుమార్ గారు ఉన్నారు. మా చైర్మన్ వచ్చేసి కిషోర్ మక్వానా గుజరాత్ నుంచి ఉన్నారు. మేమైతే ప్రస్తుతం ఉంటాం. మాకున్న పవర్స్ ఇవి ఉంటాయి. అంటే మేము పంజాబ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడి నుంచి వేడి లేచి పంపించా. మీరు అనుకుంటారేమో ఇక్కడ ఈ పోలీసులకే వేడి లేసే పవర్స్ ఉంటాయి అనుకుంటారేమో. మేము ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎల్టీలో కూడా వేడి లేచి పంపిస్తాం. శిక్ష ఉంటుంది. అందుకే వాళ్ళకు తెలుసు ఈ కమిషన్ ఉన్నటువంటి పవర్ ఏంటని తెలుసు. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కూడా మీరు వచ్చినప్పుడు చాలా అందరు అంటే ప్రోటోకాల్ అది నేను కాదు, రాజ్యాంగంలో కల్పించినటువంటి అధికారం ఏదైతే ఉందో బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్
జుడిషియల్ పవర్ నీకు ఎవరికి ఉండదు ఈ దేశంలో. నీకు ముఖ్యమంత్రికి ఉంటుందండి. మీరు అనుకుంటున్నా ఒక మంత్రి కూడా ఉండదు మాకు ఉన్నంత పవర్స్. ఈ హ్యావ్ నో పవర్. ఐ హ్యావ్ పవర్. దట్ ఈస్ ద కమిషన్. దట్ ఈస్ ద నేషనల్ కమిషన్. స్టేట్ కమిషన్స్ ఉంటాయి, బీసీ కమిషన్లు ఉంటాయి, వన్ ఓన్లీ నోటీసెస్ సారీ చేసేది ఉంటుంది. ఇంకా వేరే పవర్స్ ఉండవు. అందుకు ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలి. ప్రోటోకాల్ నేను ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ మొత్తానికి అయితే కమిషనర్ పవర్ అని అంటే చాలా చిన్న విషయం కాదు. అంటే చిన్న తప్పు జరిగినా కూడా డైరెక్ట్ మీరే ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనేది అర్థమైపోయింది. థ్యాంక్ యూ అండి, మంచి వివరణ ఇచ్చారు. చిన్న స్థాయి నుంచి ఈ రోజు సెంట్రల్ వరకు వెళ్ళారు, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా, చాలా సంతోషంగా. నేను ఢిల్లీ స్థాయి నుంచి మీరే అన్నారు కదా, ఢిల్లీ స్థాయి వరకు అన్నప్పుడు వస్తాకి నాకు నేను ఢిల్లీ స్థాయి నేను చిన్న మన పూరి గుడిసె, గడ్డి గుడిసె నుంచి ప్రస్థానం ప్రారంభమైంది. అందులో మళ్ళా దీపం కింద చదువుకున్నాను. మాకు 83 వరకు, నేను 1967లో పుట్టాను. 83 వరకు కూడా నాకు కరెంట్ లేదు. ఇదే నేను రామ మందిర్ సంజయ్ నగర్ బస్తీలో అప్పుడు 16 ఏళ్లకు నేను కరెంట్ చూసిన వ్యక్తిని. నాకు అప్పటి వరకు కరెంట్ లేదు. దీపం కింద ఒకటే చిమ్ని ఉండేది. ఆ చిమ్ని కింద హోంవర్క్ చేసుకునేవాడిని. నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న 1975 నుంచి 80 వరకు సరస్వతి శిశు మందిర్ అనుకున్నా. అప్పటి నుంచి కూడా దీపము నాకు 8వ తరగతి వచ్చే వరకు కూడా కరెంట్ లేదు. గ్రేట్. ఏ క్లాస్ వరకు చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ చేశాను, డిప్లొమా కూడా డిస్కంటిన్యూ చేశాను. గ్రేట్. ప్రస్తుతం రాజకీయంగా మాట్లాడుకున్నాం అనుకుంటే అసాధ్యమైన పనిని మీరు సాధ్యమని చెప్పి చూపెట్టారు. ఒక్కరోజు 2 రోజులలో ఏదైనా పార్టీలు మారాల్సి వస్తుందంటే ఇప్పుడు ప్రస్తుత జనరేషన్ చూసుకుంటే మనం ఏ ప్రభుత్వం వచ్చినా మారిపోతాం. కానీ మీరు ఒకే జెండాను బట్టి, కాషాయ జెండాను బట్టి హిందూ ధర్మం కోసం, ప్రజల కోసం ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్, మా మదర్, మా ఫాదర్ సింగరేణిలో పనికిలైన కోల్కట్ పనిచేసేవారు. ఫస్ట్ నుంచి ఒక సంకల్పం ఉండే మా ఫాదర్. నేను చదువుకోలేదురా, కనీసం మీరు చదువుకోవాలనే సంకల్పంతో 1975లో అది ఒక ఎస్సీ హరిజన కాలేజీ నుంచి సరస్వతి శిశు మందిరం చదివించాను. అక్కడి నుంచి నా ప్రారంభమైంది డిసిప్లిన్ అని. ఆ క్రమశిక్షణే నన్ను ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది. కార్యకర్తగా ఎప్పుడు మొదలు పెట్టారు? ఏ ఇయర్లో? నేను స్టూడెంట్ నుంచి కూడా లీడర్. నేను స్టూడెంట్ నుంచి కూడా 1986వ తరగతి నుంచి కూడా నాకు విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాలంటే ఆసక్తి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను వాల్ పోస్టర్లు కానీ, వాల్ రైటింగ్ చేయడం కానీ, కరపత్రాలు పంచడం కానీ, రోడ్లో నిల్చుని ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుండి కూడా రాజకీయాలంటే కొంత ఆసక్తిగా. దీంతో మనం కొంతమందికి మోటివేట్ చేసి ఎస్సీలను, ఎస్టీలను, బీసీ అన్ని వర్గాల వాళ్ళకు మనం బెనిఫిట్ అందించాలంటే ఒక రాజకీయ పార్టీలే దానికి మనం ఒక దిశాదశ చూపెట్టాలనేటువంటి సంకల్పం. ఎంటీపీసీలో కూడా మీరు ఒక ఎంప్లాయీగా పనిచేశారని, అది మీకు జాగా విషయంలో వెళ్ళినప్పుడు మీకు ఎంప్లాయీగా మీరు రిజైన్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే మా విలేజ్ అప్పు ఇక్కడ కన్నాల, అంటే కన్నాల అంటే కమాన్పూర్ మండ చేస్తుంది. ఇప్పుడు పాలకుర్తి మండలంలో ఉంది. మా భూమి అప్పుడు మా ఫాదర్ పట్టా భూమి ఎన్టీపీసీలో పోయింది. ఎన్టీపీసీలో పోతే మనం ఆ ఉద్యోగాల విషయంలో వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మనకు 225 ఉద్యోగాలు ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒక అగ్రిమెంట్ ఉండే 1988. ఆ అగ్రిమెంట్లో పాపం బీసీలు, ఓసీలు అందరూ ఎందుకని ఎస్సీ ఎస్టీల విషయంలో అన్యాయం జరిగింది. ఆ రిజర్వేషన్ ఫిల్అప్ చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మనం సంప్రదించి అప్పుడు ఆ ఉద్యమంలో ఎస్ కుమార్ గారు ప్రెసిడెంట్గా, ఇప్పుడు ఉన్న బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి పనిచేస్తున్నారు. నేను జనరల్ సెక్రటరీ పనిచేసిన. మేము ఇద్దరం కలిసి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లను ఢిల్లీలో సంప్రదించి ఆ సంప్రదింపుల ప్రకారంగా అక్కడ అగ్రిమెంట్ చేసుకొని ఎండి గారిని పిలిపించి జైలుకు పోతావా, మాకు ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తారా అనే స్థాయి దాకా తీసుకుపోయి సుమారు ఒక 15 ఏళ్ళు పోరాటం చేసిన ఎస్సీ ఎస్టీ గురించి. దాంట్లో నాకు ఉద్యోగం లభించింది.
నా భూమి పోయినందుకు డిపెండెంట్ నాకు ఆ ఉన్నటువంటి 85 అగ్రిమెంట్ ప్రకారం. అదే ఎస్సీ దళిత బిడ్డల కోసం మీరు పోరాడిన ఎంతకైనా కూడా మేము తెగించాము, అప్పుడు మేము ప్రాణత్యాగాలకైనా సిద్ధం అని చెప్పని అన్నారు. మరి అదే సెంట్రల్ ఇప్పుడు ఎస్సీ బోర్డు మెంబర్గా అయ్యారు, ఇప్పుడు దళితులకు ఎలా ఉంటుందంటారు? తప్పనిసరి ఎస్సీ కమిషన్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ సంకల్పంతో కదా మమ్మల్ని ఎంపిక చేశారు. మాకు ఎస్సీలకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఆయన ఈ పదవికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇంత ఒక మారుమూల గోదావరికి ఒక హరిజన కాలనీ, ఒక పీద కాలనీ నుంచి పురుష జీవితంలో ఉన్న వాళ్ళ ఎంపిక చేసిందే ఈ పేదవాళ్ళకి న్యాయం చేస్తున్న సంకల్పంతో ఆయన ఎంపిక చేశారు. కాబట్టి వారి మాటలు మేము తప్పకుండా స్వీకరించాము. వాళ్ళ సేవ వరకు మేము అర్పితమైన. చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది ఏంటి అని అంటే, చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు, సీనియర్ మోస్ట్ మీకన్నా కూడా లీడర్లు ఉన్నారు. మరి వడ్డపల్లి రామచంద్ర గారికి మాత్రమే ఎస్సీ సెంట్రల్ బోర్డు నెంబర్ ఇవ్వడానికి అంటే గుర్తింపు ఏంటి అన్నట్టు మంచి ప్రశ్న. జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. నాకు నేర్పించినటువంటి సరస్వతి శిశు మందిర్లో నాకు నేర్పించినటువంటి ఏదైతే నేను చదువుకున్నా బాల్యం నుంచి మొలక ఇవ్వండి మ్రాణ ఇవ్వకుండా అంటారు. నాకు మొలకలోనే మంచి ఒక డిసిప్లిన్ కలిసిపోతుంది. మా తల్లిదండ్రుల పుణ్యమా, వాళ్ళు ఎంతో కష్టపడి అండర్ గ్రౌండ్లో పనిచేసి 5 రూపాయలు ఫీజు కట్టి ఆ రోజుల్లో శిశు మందిలో చదివించారు. 20 రూపాయలు అడ్మిషన్ ఫీజు కట్టి అందులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అవి ఇచ్చినటువంటి క్రమశిక్షణ, శిశు మందిరాలు ఇచ్చినటువంటి విద్యా దక్షత నాకు ఇబ్బంది అవుతుంది. దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్ర మోడీ బీజేపీ అని ఒక సిద్ధాంతం ఉంది. మరి ఎందుకు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుచ్చుకోవట్లేదు? రెండోది ఏంటి అంటే, అందులో ముఖ్యంగా పెద్దపల్లి సంబంధించిన నాయకులు ఐకమత్య భావన లేదు. మీరు కూడా సమ్ టర్మర్లో మీకు పోస్టు రాకముందు కూడా మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అప్పుడు కూడా ఎందుకు నిలబడలేకపోతుంది ఇక్కడ బీజేపీ ఒక సిద్ధాంతం కానీ పార్టీ నిలకడ కానీ? ఎందుకు నిలబడతలేదు? 8 మంది ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు. నేను అన్నది పెద్దపల్లికి. పెద్దపల్లిలో అంటే పెద్దపల్లిలో వాస్తవంగా ఏంటంటే ఈ ఏరియా అప్పుడు ఈ కరీంనగర్ జిల్లా పూర్వ జిల్లాలో ఈ నక్సలైట్ల ప్రాబల్యంతో చాలా మంది అమరులైన విద్యార్థి పరిషత్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చెప్పడం వల్ల కొంత ఇక్కడ బీజేపీ అంటే నక్సలైట్ల వ్యతిరేక. కరెక్ట్ నాయకులు లేరు అనేది ఒక వాదన. నాయకులు ఉన్నారు. ఎందుకు నాయకులు లేరు? అందరూ సుశిక్తులైన నాయకులు క్రమశిక్షణ బీజేపీలోనే ఉన్నారు. బీజేపీని బలపరిచే నాయకులు లేరు అని గతంలో తీసుకుంటే కాజిపేట లింగయ్య గారు ఉన్నారు. అప్పుడు ఆ టర్మల్లో బాగుంది. మళ్ళీ తర్వాత సోమవారం సత్యనారాయణ గారు వచ్చారు. మళ్ళీ తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ అయ్యాయి. ఎందుకు పార్టీ ఐకమత్య బాగుంది? ప్రస్తుతం సునీల్ రెడ్డి గారు ఉన్నారు. అంటే యాక్చువల్గా నాయకత్వ లోపం అని కాదు, నాయకత్వం లోపం కాదు. చాలా మంది నాయకులు బీజేపీలో ఒక లోపలి మనుషుల్లాగా ఉంటారు, ఇన్సైడర్. ఇప్పుడు మీరు అన్నది ఇంతకు మీరే ఎంపిక చేశారు కదా, మీ అన్నట్టుగా మీరే ప్రశ్నించారు కాబట్టి మీ ప్రశ్నలోనే ఉన్నది. ఎందుకంటే ఏంది వాస్తవంగా రామచంద్ర గారే ఎందుకు అయ్యారు? రామచంద్ర గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నాకున్న ప్రత్యేకత వేరే ఏమి లేదు. నాకు రాజకీయ నేపథ్యం మా ఫాదర్ నుంచి లేదు, నా మదర్ నుంచి లేదు. మేము వార్డు మెంబర్లు కూడా కాలేదు. నేను 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయినా, 2వ స్థానంలో పెట్టారు. అలాగని అందరికి కూడా నాయకత్వ రోగం ఏం లేదు, వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంత నక్సలైట్స్ ప్రభావంతో నాయకులు కూడా ముందుకు రాలేకపోయారు, చనిపోబడ్డారు. కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోయారు. ఉంది నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం. ఇంకా బీజేపీలో తప్ప ఇంకెవరికి ఉదాహరణకు నేనే 35 ఏళ్ళ నుంచి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నాను కదా. ఇంకా అంతకన్నా ఇంకా పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తనైనా కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది అనేది ఒక 100% ట్రూ ఉంది. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఎందుకు మరి కొందరికి ఇక్కడ టికెట్ అనేది ఇవ్వడం వల్ల చాలా మంది కూడా బాధాకరంగా సీనియర్ మోస్ట్ నాయకులు కానీ మీతో ఉన్న కార్యకర్తలు కానీ బాధపడ్డారు. ఎందుకంటే ఏ జెండా మోయని వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ఎంపీ కానీ టికెట్ ఇవ్వడం అనేది చాలా బాగా అని చెప్పి మీలాగానే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంటే ఇదే సిద్ధాంతం జీవితం అని అనుకున్న వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు మాత్రం చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికి మీరేమంటారు? రాజకీయ సమీకరణలు కొంచెం జరుగుతుంటాయి.
దాంట్లో మనం పదవులే ప్రామాణికంగా పని చేయాలంటే పదవులే ప్రామాణికంగా మా ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే పదవులు కాదు ముఖ్యం, ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. సేవ చేయాలనుకుంటే లాస్ట్ ఇయర్ స్వయం సేవకు సేవ ఉన్నారు. ఈ దేశంలో 3,500 మంది స్వయం సేవకులు మన పూర్తి సమయ కార్యకర్తలు అంటే బ్రహ్మచారులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం ఆశించి పనిచేస్తున్నారు, ఏం ఆశిస్తలేరు కదా. వాళ్ళు దేశం కోసం, హిందూ ధర్మం కోసం అనేటువంటి ఈ దేశం కోసం మనం ఉండాలి. మన పదవులు ఇవాళ రామచంద్ర గారికి నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకరు 40 ఏళ్ళు చేసి 45 ఏళ్ళు చేసి గతించి కూడా పోవచ్చు. ఎవరిది ఏ టైంకి ఏం మారుతుందో మనం ఉదాహరణకి నన్నే తీసుకోండి. నన్ను కూడా ఎవరు పెద్దగా రామచంద్ర గారు ఒక్కరే కదా అనుకునేవారు. దానికి ఉదాహరణ ఏంటి? పార్టీ యొక్క గుర్తింపు, దానికి సమయం కావాల్సి ఉంటుంది. దానికి సకాలంలో క్యాండిడేట్లను కూడా తప్పకుండా సెలెక్ట్ చేస్తారు. మొదటిసారి మిమ్మల్ని ఎస్సీ కమిషన్ సభ్యులుగా మిమ్మల్ని నియమితులు చేసినప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీల్? నాకేమంత పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే నాకు పెద్ద నేను పదవుల మీద ఆశ పడుతుండేది. ఎమ్మెల్యే టికెట్ అడిగారు, ఎంపీ టికెట్ అడిగారు. అప్పుడు కాశ్మీర్ లింగయ్య గారు ఎంపీ టికెట్ అడిగినప్పుడు నేను కూడా టికెట్ అడిగాను, ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగాను. నేను రాష్ట్ర కౌన్సిల్, నేను జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా, ఈ రామగుండం నోటిఫైడ్ ఏరియా కార్యదర్శిగా, జిల్లా ఎస్సీ మోర్చాకి ఉపాధ్యక్షుడిగా నేను ఎప్పుడు నా 35 ఏళ్ళ ఒక 2 ఏళ్ళే నాకు ఖాళీ ఉన్నా. ఎప్పుడు నన్ను పదవి ఇచ్చి నాకు గౌరవమైన స్థాయిలో పిలుస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజలతో పాటు పార్టీ కూడా మిమ్మల్ని గట్టిగా చూపించింది. ఎస్, తప్పనిసరి. అంటే మన పద్ధతిగా ఉంటే గుర్తిస్తారు, మళ్ళీ మనం వంకలు తిరిగిపోతుంటే గుర్తిస్తుంది. మళ్ళీ దాని వంకలు తిరిగినప్పుడు కూడా గుర్తిస్తారు. ఎవడో ఓటి అలా, కానీ మొత్తమే కాదు. అందుకే నేను అంటున్న రాజకీయ సమీకరణలు కొన్ని అప్పుడప్పుడు జస్ట్ జరుగుతుంటే దాని నేపథ్యంలో కొంత ఆవశ్యకత అవసరం ఉన్నప్పుడు తప్పదు. పట్టపల్లి రామచంద్ర గారికి వచ్చేసి కోపం రాదా? అది కోపం ఎందుకే? కోపంతో ఎప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్, చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే నవ్వుతూనే మాట్లాడతాడు. ఏంటి కోపం? కోపంతో ఈ సృష్టిలో నీకు అమెరికా కానీ రష్యా దేశాలు కానీ శాంతిని కోరుకోవాలి. ఇవాళ అణ్వాయుధాలు అమ్ముకున్నటువంటి అగ్రరాజ్యాలు ఇవాళ శాంతి వైపు ప్రయాణం చేస్తున్నారు. అంటే మనం పీస్ ఆఫ్ మైండ్ లో ఉండాలి. అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ కాబట్టి మేము అడగాల్సి వచ్చింది. మీరు అడిగే ప్రశ్న అంటే ఎప్పుడు నవ్వుకుంటూనే కనబడతారు, కోపం రాదా? అంటే కోపం వస్తుంది. కోపం వస్తే మాత్రం అప్పుడు చాలా పెట్టలేకపోతా. అట్లే లేదు, కానీ రావద్దు అని దేవుని కోరుకుంటా. వద్దులే ఎందుకు, వాడు శత్రువు వచ్చినా వాడిని మిత్రువుగానే పూజిస్తాను. నా మిత్రువే అనుకుంటాను. వాడు విషయం పెట్టినప్పుడు అది నాకు అయిపోతుంది. రాజకీయ బలం లేక ముందు కానివ్వండి, గతంలో కానివ్వండి, చిన్న మీరు ఒక వ్యాపారం చేశారని చెప్పి తెలిసింది. అదేంటి, ఏం వ్యాపారం? నేను 86లో సారాయి వ్యాపారం చేశాను. ఓకే. నేను అదే సంజయ్ నగర్ శ్రీకాళీలో ఫస్ట్ వ్యాపారస్తుడిగా బయటకు వచ్చింది నేనే. సూపర్. మరి లింగయ్య గారు కూడా మా పక్కనే ఉంటారు. ఆయన ఫస్ట్ లింగయ్య గారు మా ఇంటి పక్కనే. నేను వ్యాపారం 86లో సారాయి దుకాణం తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఒక ఎస్సీ, ఒక హరిజన్. అంటే ఇక్కడ అందరూ ఉన్నప్పటికీ వాళ్ళతో ధీటుగా నేను వ్యాపారం చేశాను. సారా దుకాణం పట్టడం అంటే ఎవరు పడతారు? రెడ్డిస్, రావుస్, గౌడ్స్ వీళ్ళకే ఉంటారు. కానీ యాజ్ ఎస్సీగా 86 నుంచి మొదలుకొని 2016 వరకు నేను ఒక గవర్నమెంట్కి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చాలా చెల్లించాను. లీగల్ గా వ్యాపారం చేశాను. అంటే ధనికులు మాత్రమే చేయగలిగే పని ఒక దళితుడిగా మీరు చేశారు. ఎస్, నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎక్కడన్నా చూడండి, మీరు బ్రాండ్ షాప్ పెట్టాను, సారాయి దుకాణం పెట్టాను, బస్ ట్రావెల్స్ నడిపాను, ట్రాక్టర్లు తీసుకున్నాను, మన కార్లు కిరాయిలు పెట్టాను, సివిల్ కాంట్రాక్ట్ కూడా నా బిడ్డ పేరు మీద శ్వేత కన్స్ట్రక్షన్ సింగరేణిలో రిజిస్టర్ చేశాను. నేను ఇన్ని రకాల వ్యాపారాలు చేసిన లీగల్ గా. ఇప్పుడు మీకు ముగ్గురు కూతురు, వెల్ సెటిల్డ్? వెల్ సెటిల్డ్. వెళ్ళంటే వాళ్ళకు ఒక వాయి చేతిలో పెట్టినా, వాళ్ళు బతుకుతారు. వాళ్ళు కోటీశ్వరులా, వాళ్ళు బలవంతులా, వాళ్ళు భాగ్యవంతులా నాకు అవసరం లేదు. వాళ్ళు ఎంతవరకు మంచిగా ఉంటున్నారు, వాళ్ళు ఎంత క్రమశిక్షణ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు బయట పడతలేరు అనేదే నాకు సంతోషం. తండ్రి గారు చాలా కష్టపడి వాళ్ళని ప్రయోజకులు చేసి పెళ్లి చేసి ఈరోజు వారి ఒక ఆనందాన్ని చూశారు. మొదటిసారిగా
మీరు ఢిల్లీ నుంచి ఎలక్షన్ తర్వాత మీ కుటుంబం ఎలా ఫీల్ అయింది? వాళ్ళ వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా అయ్యారు. మా నాన్న నేను రిజైన్ చేసినప్పుడు ఒక 3 రోజులు బాధపడ్డారు. ఏం డాడీ మీరు ఏం రిజైన్ చేశారు, ఏంటి ఎన్టీపీసీలో ఉద్యోగం కదా, మీరు ఇంత ముంచుకోవడం ఇదంటే, లేదమ్మా పెద్దవాళ్ళు చెప్పారు మనం రిజైన్ చేసినాం. మరి ఒకవేళ వాళ్ళు కాకపోతే ఇట్లా మా తమ్ముడు వచ్చి వీళ్ళందరూ వచ్చి 3 రోజులు నేను ఉద్యోగం లేదు కదా, ఏం వస్తుందో ఏమో రాజకీయాలలో అబద్ధాలు ఉంటాయి, వీళ్ళకి వస్తాయా లేదా అని అంటే నేనన్నా అది నాకేం తెలుసు, నాకు చెప్పిన పెద్దవాళ్ళకి తెలుసు. నన్ను ఎవరైతే సూచించిన పెద్దవాళ్ళతోనే మాట్లాడినా వాళ్ళ మాట మీదకి నేను శిరస వహించిన. అదే ఒకవేళ రాకపోతే ఎట్లంటే రాపోని మళ్ళీ మేము వ్యాపారం చేసుకుంటా, నాకు భయం ఎందుకు పెట్టా. అప్పుడు నేనైతే ఈ 9 సంవత్సరాలు అయింది అంటే అది పదవులు రాజకీయాలు అయితే కాదు ఇంపార్టెంట్, నాకు కావాల్సింది ఏంటంటే నా బాధ్యత అంటారు. ఎస్ సో సూపర్. రాజకీయంగా సుదీర్ఘ ప్రయాణం ఇది 38 సంవత్సరాలు. యా అందులో మీకు సన్నిహితులుగా దగ్గరుండి చాలా ప్రేమగా మీకు ఇప్పటికీ తోడుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మీ స్నేహితులు? అందరూ నా మిత్రులే. గోదావరికి వెళ్తున్నాను ఎవ్వరు కాదు, అన్ని పార్టీలు నా మిత్రులు. అంతే. ఇక నాకు వ్యక్తిగతంగా నాకు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇక్కడ ఉన్నటువంటి జనరక్షణ సమితి, ప్రజాసేవ, మళ్ళీ పోతే సిబిఐఎంఎల్, ప్రజాపంత, జనశక్తి, వీళ్ళంతా నా మిత్రులే. నాకు పెద్ద శత్రుతో కోరుకుపోయారు. ఇందాక చెప్పారు కదా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే నేను అంతే వాళ్ళతో కూడా గిద్దే షేర్ చేసుకుంటా. నాకు షికాయతులు కానీ నాకు పదవులు కానీ నేను పెద్దగా చెప్పు అడగపోయింది పార్టీలో. నేను పెద్దగించి ఇప్పుడు పార్టీ నీ పోస్ట్ అడగాలి, నాకు పోస్ట్ వచ్చేస్తున్నాయి. మా వాళ్ళందరికీ కూడా తెలుసు, అరే రామచంద్ర గారికి ఏంది, రామచంద్ర గారు అడగకుండా పోస్ట్ ఇస్తారనేది ఒక చిక్కు ప్రశ్న మా పార్టీలో. ఇది సత్యం. ఎందుకంటే వాళ్ళు చూస్తారా నువ్వు ఏమడుగుతున్నావు, ఎప్పుడు అడుగుతున్నావు, ఎట్లా వస్తున్నాయి అంటే ఇక అది నాకు తెలియదా. అది నన్ను చూసేటువంటి పెద్దవాళ్ళకి తెలుసు, వెళ్తే నాకు తెలియదు. నేను ఇంకా నేను 2 సార్లు జిల్లా కార్యదర్శి ఇవన్నీ చేశారు కదా కరీంనగర్ జిల్లాకి. సో అందరు నా మిత్రులే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వ్యక్తులు మీరు. అదే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాలలో కొంచెం మీ పేరు గట్టిగా వినబడుతుంది అంటే కారణం? ఈ కారణం అంటే ఇప్పుడు నీ మొన్న తమిళనాడు 2 ఇష్యూస్ నట్టు ఒకటి కల్తీసాల దాగి ఒక 67 మంది. ఆ ఇష్యూలో కూడా కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ కొంత కలెక్టర్ ఉంటారు, అక్కడ ఎస్పీ వాళ్ళకు సస్పెండ్ చేసినాం, కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసినాం. దాంతో కొంత తమిళనాడు నేనే ఇన్ఛార్జ్ సౌత్ ఇండియా అండ్ సౌత్ ఇండియా అంటే ఇంక 7 రాష్ట్రాలు వస్తాయి. ఇటు 4 రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ ముంబై. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గోవా, మధ్యప్రదేశ్, ఈ 4 స్టేట్స్ నేనే. టోటల్ 11 స్టేట్ ఇన్ఛార్జ్. మళ్ళీ అందులో నేను తమిళనాడులో మన ఆమ్స్ట్రాంగ్ అని ఒక బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ మర్డర్ చేస్తే ఆ విషయంలో పోయి కొంత స్ట్రాంగ్గా చేసి డిసిషన్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి మనం కమిషన్లో ఉన్నటువంటి పవర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 338 ప్రకారంగా ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క కమిషన్ విశేష అధికారాలు దిస్ ఇస్ ద సుప్రీం కోర్ట్ జడ్జికి ఏదైతే పవర్స్ ఉంటాయో మనకంత పవర్స్ ఉంటాయి, దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు వచ్చేసి ఎస్సీలకు మనకు 10 lakhs ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఏ పథకాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా దళితులు ఇంకా బాధపడుతున్నారు. అంటే స్కీమ్ ఏ ప్రభుత్వం వస్తుందో వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ పోగానే అవి రావట్లేదు. మరి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి మీరు ఎస్సీ సభ్యులుగా ఉన్నప్పుడు మీరేమైనా చేయగలుగుతారు? అది యాక్చువల్గా ఏమైందంటే నేను తెలుగుదేశం గవర్నమెంట్ చూస్తున్నా. ఈ పచ్చగిలోళ్లకు అప్పుడు డీలర్షిప్ ఇస్తుంటే వాళ్ళకు కూడా పనులు అవుతుంటాయి, తహసీల్దార్స్ ఎంఆర్ఓ. దాని తర్వాత ఈ గులాబీ షర్ట్లు వచ్చినాయి. ఈ గులాబీలకు ఈ దళిత బంధువులు అది వాళ్ళకే ఇప్పించుకున్నారు వాళ్ళు. అది పద్ధతి కాదు స్కీమ్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఆ దళిత బంధు పక్కన మళ్ళీ మొన్న ఏం చేసారు, మన ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ తీశారు.
గౌరవ శ్రీధర్ బాబు గారు, మల్లోపట్టి విక్రమార్క గారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. 50% సబ్సిడీ ఎస్సీలకు ఇచ్చారు, మహిళలకు. 1 కోటి రూపాయల వరకు సబ్సిడీ సీలింగ్ పెట్టారు, అంతకు 75 లక్షలు. వెరీ గుడ్ స్కీమ్. కానీ స్కీమ్లో ఏదైతే ఇండస్ట్రియల్లో ఎవరైతే ఔత్సాహికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ సకాలంలో ఇవ్వాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే మీ సందేశం ద్వారా చెప్పే ఒక నా సూచన ఏంటంటే, మీరు సకాలంలో ఇవరిగే షెడ్యూల్ కాస్ట్ అనౌన్స్మెంట్ తొందరగా చేసి దానికి వాడికి సంవత్సరం లోపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క సబ్సిడీ రావడానికి. ఏం లాభం? అది ఇచ్చి కూడా ప్రయోజనం లేదు, అది బ్యాంకుకే జమ అయిపోతుంది. ఏది వడ్డీకి వడ్డీ, వడ్డీ చక్రవడ్డీ అయిపోయి అది మీరు ఇచ్చిన సబ్సిడీ వాడికి ఉత్సాహాన్ని ఎచ్చలేదు. ఎస్టీ వాళ్ళు ఈ 4 ఏళ్ళ వరకు లోన్ పెరిగిపోతుంది కదా, వడ్డీ పెరిగిపోతుంది కదా. మీరు 50% ఇచ్చేది ఆకలిగినప్పుడు ఇంత అన్నం పెడితే కడుసలాగా ఉన్నాడు. మీరు ఆకలంతా తీరినాక వాడికి కూడా బ్యాంక్ వాళ్ళకి ఇస్తే బ్యాంక్ కూడా ఏం చేసి బ్యాంక్ వాళ్ళు దెబ్బతిస్తున్నాయి. పదవి బాధ్యతలు చేపట్టాక సీఎం గారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి మరి మాట్లాడారు విషయం? లేదు, నేను ఈ మధ్య కాలంలో ఉంది అపాయింట్మెంట్ అడిగినాను. స్టేట్ లెవెల్లో కూడా ఫుల్ కమిషన్ వస్తుంది. స్టేట్ లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే మొత్తం ఈ రాష్ట్రంలో ఉంటారు, ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ చీఫ్ సెక్రటరీ అండ్ సీఎం ఆల్సో మొత్తం వాళ్ళందరినీ కూర్చోబెట్టి దీన్ని రివ్యూ చేయడానికే ఇప్పుడు టైం అపాయింట్మెంట్ అడిగిన. నవంబర్ 2వ వారంలో 3వ వారంలో పోస్ట్ డేట్ రావచ్చు. అప్పుడు రివ్యూలో మేము ఈ సూచనలు ఇచ్చే. జీవో 29 ద్వారా దళితులకు అన్యాయం జరుగుతుంది అంటారు? తప్పకుండా జరుగుతుంది. ఆ జీవో 29 ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ రిజర్వేషన్ రోస్టర్స్ ఏదైతుందో అది కొంత బ్యూరోక్రాట్స్ ఏం చేస్తారంటే కావాలని ఈ రోస్టర్ సిస్టమ్ 1997లో పోస్ట్ బేస్డ్ వేకెన్సీ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ ఉంటే, తర్వాత 97లో సుప్రీంకోర్టు సబర్వాల్ అనే కమిషన్ ద్వారా 97లో పోస్ట్ బేస్డ్ రోస్టర్ సిస్టమ్ వచ్చింది. దానివల్ల అన్యాయం జరిగింది. అలాంటి ఈ జీవో 29 అలాగే ఈ జీవో 29లో ఎస్టీలకు బీసీలకు అన్యాయం జరగబోతుంది. కాబట్టి మొన్న గౌరవ మా కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా అక్కడ ధర్నాలు చేసి ఆ జీవో 29 నువ్వు రద్దు చేయాలి, అది రిజర్వేషన్ క్యాడర్ కు అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాని విషయంలో చేశారు. అది వాస్తవం కూడా అన్యాయం. మీరు ఒక ఇంటర్వ్యూలో టోటల్ విఐపీస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఉండగానే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, దళితులకు ఏ కష్టం వచ్చినా కూడా నేను కాంప్రమైజ్ కాను అని చెప్పి మీరు ఒక వాయిస్ లో రిలీజ్ చేశారు. ఎందుకు అంత సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే యాక్చువల్ గా ఏంటంటే ఈ బ్యూరోక్రట్స్ ఎవరైతే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఈ భేదాలు అన్ని బాగా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వేషన్ ఇప్పుడు ఇట్లాగే సబ్సిడీలు సకాలంలో వేయరు, రిజర్వేషన్ వస్తూ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఏదంటే డిపిబిఓటి రూల్స్ అంటారు, ప్రమోషన్ లో ఒక ఆలోచన చూపెడతారు. ఏదో ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు కమిషన్ వస్తే కమిషన్లకు కూడా మిస్యూజ్ చేస్తుంటారు. అయితే అలాంటి వ్యక్తులకు మనం ఏం చేసామంటే, నాకు అన్నీ కూడా తెలుసు, ప్రమోషన్ పాలసీ తెలుసు, వేకెన్సీ పాలసీ తెలుసు. మీరు రోస్టర్ పాయింట్స్ ఎట్లయితే ప్రమోషన్స్ 200 రోస్టర్ పాయింట్స్ ఎట్లుంటాయి, వేకెన్సీస్ కి 100 రోస్టర్ పాయింట్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని గట్టిగా చెప్పడం వల్ల వాళ్ళకు అది ఏంటి ఈ సబ్జెక్ట్ ఉన్నాడు కదా, ఇవన్నీ ఏమో కమిషన్లు అంటే ఏదో వస్తుంటాయి పోతుంటాయి, ఏదో వాళ్ళకి ఇంత మర్యాద చేసి ఏదో మజా చేసి పంపితే అయిపోతారు. కానీ ఇన్ని విషయాలు మాట్లాడే నాకు రామచంద్ర గారికి ఉన్న అనుబంధం అంటే అనుభవం గానీ వాళ్ళకి తెలియదు అని వాళ్ళకి తెలియక ఏదన్నా చూపెడుతున్నట్టు మాత్రం మీరు ఇంటికి పోవాల్సి వస్తుంది అని చెప్పి నాకున్నది రూల్. సెక్షన్ 4 ప్రకారం ఎవరైనా డిసిప్లిన్ గా లేకపోతే
నేను యాక్షన్ తీసుకుంటా, అంటే నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ కూడా చేసే పవర్ ఉంది నాకు, డిస్మిస్ కూడా చేస్తా ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ ఆల్సో. అంటే అన్యాయం జరిగితే అక్కడ క్షమించేది లేదా? వై నాట్? అంటే ఇప్పుడు అండగా ఎల్సీ దళిత బిడ్డలకు అందరికి నేను అండగా ఉంటా అని చెప్పి అదే చెప్తున్నా. నేను ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా 7 జిల్లాలు రివ్యూ తీసుకున్నా. దాదాపుగా నాకు మంచి వాళ్ళ యొక్క అంటే సుమారు ఒక 4 గంటలు రివ్యూ ఎవరు తీసుకోవాలి ప్రతి డిపార్ట్మెంట్ పట్ల. ఒక జిల్లాలో 46 నుంచి 46 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, రిజిస్ట్రార్లు కావచ్చు, మన కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, అండ్ మన శిశు సంక్షేమం కావచ్చు. ఇది ఈ డిపార్ట్మెంట్ల పట్ల మనకు మన ఇది బ్యాంకులు కూడా లీడ్ చేసే వాళ్ళు, లీడ్ బ్యాంక్ వాళ్ళు ఉంటారు, గురుకుల పాఠశాల వాళ్ళు ఉంటారు. ఇన్ని డిపార్ట్మెంట్స్ పట్ల మనం ఫస్ట్ నుంచి ఒక అవగాహన ఉన్నాం. భూముల విషయంలో కానీ మన వాళ్ళ భూములను ఎలా తీసుకుంటారు, అసైన్మెంట్ ల్యాండ్ ఎలా దొబ్బుతారు, లేదా అగ్రవర్ణాలు దాంట్లో ఉన్న లొసుకునేంటి, ఆ లొసుకున్నది క్యాచ్ చేస్తున్నానే ఎలా అసైన్ చేశారు. దానివల్ల వాళ్ళకి అసైన్ అంటే ఏంటి, పరంపోక్ అంటే ఏంటి, పంచరాయి అంటే ఏంటి, చెరువు శిఖాలు అంటే ఏంటి, దేవాదాయ పువ్వులు అంటే ఏంటి, ఇవన్నీ అడిగే వరకు వాళ్ళకు అమ్మ ఇంత సబ్జెక్ట్ అని వాళ్ళకి పువ్వులు వస్తుంది. అంటే ఒక దళితుడిగా మీరు చూడవలసిన అన్ని జీవితంలో అన్ని చూడవలసిన కష్టాలు కానీ నష్టాలు కానీ అన్ని చూశారు కాబట్టి ఇంత క్లారిటీగా ప్రతి అందుకే వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు అని ఇన్ని డిపార్ట్మెంట్ల పట్ల ఏముంటది. ఎప్పుడు పానీ స్టార్ట్ అయింది, అడంగల్ అంటే ఏంది, పానీ అంటే ఏంది, B1 అంటే ఏంది, ఇవన్నీ దాంతో వాళ్ళకి ఏమైతుందంటే కొంత సబ్జెక్ట్ ఉన్నోడు వచ్చే వరకు కష్టమవుతుంది. ప్రస్తుతానికి మీరు వచ్చేసి సెంట్రల్ ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఉన్నారు. మరి భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం చెప్పలేము. ఇప్పుడైతే మనం ఒక జ్యుడిషియల్ పోస్ట్ ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో లేదు, జ్యుడిషియల్ పోస్ట్ ఉన్నాం. అది మనం కాదు, కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నేనేం అనుకోలే నేషనల్ కమిషన్ మెంబర్ అయితే నాకున్నటువంటి క్యారేజ్ ఇవన్నీ ఏం చూసిందో ఏ పెద్దలు చూశారు, నాకు పొజిషన్ ఇచ్చారు. పొజిషన్ అనేది నేనైతే నా జీవితంలో నేను ఒకటి నేను వర్తమాన కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటాను. నా జీవితం, నా ప్రశ్న లేదు. భూత భవిష్యత్ కాలాలు నా కాలాలు కాబట్టి వర్తమాన కాలం నేనేమనుకుంటానంటే ఈరోజు తిన్నాను, పడుకున్నాను, తెల్లారితేనే నేను బ్రతికినట్టు అనే ఫిలాసఫీలో 58 ఏళ్ళు వచ్చాయి. నాకు ఇంకేదైనా భవిష్యత్ వస్తుందా అనేది నేనేమి నాకు అత్యాశ అవసరం లేదు. నాకు వస్తే హ్యాపీగా ఉన్నా, నాకు పదవి ఇచ్చినా హ్యాపీ. నీకు లేకున్నా బీజేపీలోనే ఉండాలనుకో, ఆ బీజేపీలో ప్రారంభోవాలనుకున్నాను. ఆ సంకల్పంతో ఉన్నాను. ఆ సంకల్పం తప్ప నాకు అత్యాశలు ఏం లేవు. పార్టీ ఒకవేళ రేపు పదవులు అయిపోయాక జ్యుడిషియల్ పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే జ్యుడిషియల్ పోస్ట్ ఉన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. నాకు ఇచ్చినటువంటి దిశ దశ అది నాకు ఇచ్చిన నిర్దేశం నా ముందున్నది. కాబట్టి నేను ఈ భవిష్యత్తులో మీరు ఏమనుకున్నారంటే నేను ఏమనుకున్నా అనేది కాలం నిర్ణయిస్తుంది. నేను చేసినటువంటి క్రమశిక్షణ ప్రకారంగా పెద్దలు నిర్ణయిస్తారు, అది చూస్తారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, రాజకీయ ప్రయాణం. అదే రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను, చిన్న రాపిడ్ ఫైర్. అంటే వాళ్ళ గురించి మీరు ఒక చిన్న వర్డ్, ఒక పదంలో చెప్పండి. నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వ్యవస్థను కూడా భారీ నుంచి ఒక నిస్వార్థ జీవి, ఒక స్వార్థం గురించి ఇప్పటివరకు ఈ గత 10 సంవత్సరాలలో కూడా 11 ఏళ్ళు నడుస్తుంది రాజ్యాంగం. ప్రధానమంత్రి ఏనాడు నా గురించి అని ఎన్నడూ చూసుకోలేదు. సమాజము, సమాజ శ్రేయస్సు, ఈ భారతావని, ఈ భారతదేశం యొక్క ఈ భారతావని వీర కింద నా యొక్క జీవితం అందించుకోవాలి అనేటువంటి సంకల్పం. కేసీఆర్
కేసీఆర్ గారు గురించి నాకైనా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. మీరే ఎక్కువ ఇంటర్వ్యూలు మీరే జర్నలిస్ట్ చేస్తారు కదా. కేసీఆర్ గురించి నేనేం చెప్తా. కేసీఆర్ గారు గురించి నాకు ఈ చెడ్డల గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందో మర్చిపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్. మనం దేనికైనా చెప్పుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తారు. రేవంత్ రెడ్డి, ప్రస్తుత రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడిప్పుడే కదా, ఎంతమంది జడ్పీటీసీ ఉన్నాడు, ఆయన కూడా విద్యార్థి పరిషత్లో పనిచేసినాడు, జాగృతిలో లీడర్ పనిచేశాడు, ఇప్పుడిప్పుడే కదా ఎంపీ అయినాడు. ఏమో ఇక ఈ ముఖ్యమంత్రి ఏం జరుగుతుందో మరి. ఆయనకు ఎలా మైండ్, నువ్వు మంచి మైండ్ తెచ్చుకుంటే బాగుపడతారు, లేకపోతే ఈ కాలగర్భం అన్ని కూడా చూస్తుంటారు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఊపు తీసుకొచ్చాడు బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కాషాయ జెండా పెట్టారు. ఎందుకు సడన్ గా తనను అవాయిడ్ చేయవలసి వచ్చింది? ఎందుకు ఆయన ఎందుకు అవాయిడ్ చేశారు? అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి పెట్టారు, అంటే సెంట్రల్ లో ఇచ్చారు కాదు, ఎన్నికల టైంలో అదే సమయాన్ని సడన్ గా ఎందుకు మార్చవచ్చు? అంటే అది పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, ఎవరిని ఏ టైంలో మంచి ఆలోచన. మరి అట్లా అనుకుంటే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసినారు, మంచి ఊపు తీసుకొచ్చారు, జాతీయ రాజకీయాల్లో మంచి పని చేస్తుందనేటువంటి సంకల్పం కూడా కావచ్చు కదా, ఆయన అవసరం ఉన్నది కావచ్చు. మరి వీళ్ళ కేంద్ర మంత్రిగా మొన్న ఎంపీగా ఇదేం చేశారు, మరి ఇప్పుడు మంత్రికి ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఎందుకు తక్కువ చేశారు? అట్లేదు లేదు, ఊపంటే వస్తారు అందరూ మంచిగా, దీంట్లో అందరూ బాగానే ఉంటారు. కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, ఈ మన బండి సంజయ్ గారు కానీ, ఇంకా చాలా మంది తెలియకుండా వాళ్ళు మీరు మీదకి రాని వాళ్ళు చాలా మంది ఉంటారండి. తెర మీదకి వచ్చినప్పుడే వాళ్ళ యొక్క పనులు పెడతారు, తెర మీదకి రానంతసేపు పని చేసుకుంటూ పోతారు. మీ సుదీర్ఘమైన జీవితంలో ఈ రాజకీయంలో ప్రస్తుతం మీకు బాగా దగ్గరగా నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా రాజకీయంలో? అంటే ఈ లీడర్ పేరు ఏం పేరు? దేశంలో దేశంలో అయినా రాష్ట్రంలో అయినా? దేశంలో నాకైతే నరేంద్ర మోడీ గారే నాకు ఆదర్శం, ఆయన ప్రిన్సిపల్స్ ఆదర్శం. పర్సనల్ నాకెవరు లేదు, నాకు అందరు మిత్రులకి చెప్పాను కదా, నాకు శత్రువులు లేరు, నాకు అందరు మిత్రులు. అంటే ఒక్కరి పేరైనా కూడా అందరు నా మిత్రులే, ఒక్కరు కూడా లేరు, అందరు నా మిత్రులు. యువర్ ఆల్సో అవర్ బ్రదర్, అంతే. నువ్వు నా దగ్గర అయితే నువ్వే నేనే నీకు దాసు, నేనే నీకు సేవకుడు, అదే లేదు నాకు లేదు. నీ మంచిని గ్రహిస్తా, నీ మంచి గ్రహించి నీకు సేవకుడిగా పనిచేస్తా. నాకు ఏది వద్దు, నాకు ఏది వద్దు, ఆయన కూడా సేవ చేస్తా. జీవితంలో మీరు బాగా ఈ రోజు నేను మానసికంగా నా జీవితం అయిపోయింది, ఇక లైఫ్ అయిపోయింది అని చెప్పి ఎమోషనల్ గా ఎక్కడితోనూ జీవితం ఆగిపోయింది అనే సందర్భం ఎప్పుడన్నా వచ్చింది? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మందికి చాలా విషయాలలో హర్ట్ అవుతుంటారు, కానీ నాకు అలాంటి యాక్సిడెంటల్ ఏం కాలేదు. ప్రతిరోజు కూడా ఒక పండగ రోజు లాగానే అనిపిస్తుంది, ఎవ్రీడే. అంటే వస్తుంది, ఎప్పుడన్నా వస్తుంది, ఒక 10 minutes ఆలోచిస్తాను, ఇలా ఎందుకు జరిగింది, నేను ఏం పాపం చేశాను దేవుడా అని అడుగుతాను. ఆయన అడుగుతా, ఇంకెవరిని అడగా. ఇప్పుడు మిత్రులు కూడా ఎవరిని అడగా, ఆయన్నే అడుగుతారు దేవుడు. ఏకాంతంగా ఇది నా నా పర్సనల్ గా మీ మీడియా ముందుకు వచ్చేది కాదు, ఇది హార్ట్ఫుల్ గా చెప్తాను. ఒకరిని ఏకాంతంగా ఏం చేశారు, ఇలా ఎందుకు జరిగిందని దేవుడిని ప్రశ్నిస్తా. ఆయన 10 నిమిషాలు ఆయన ఏదో నాకు రిజల్ట్, నా అంతరాత్మలో ఉన్న మనసుకు మీకు మనసుకు అనిపించిన బాధను దేవుడితో పంచుకుంటాను తప్ప, అంటే అతిగా మానసికంగా డిస్టర్బ్ అయింది జీవితంలో. అదే జీవితంలో ఈ రోజు నా రోజు ఆనందమైన రోజు అని ప్రతిరోజు అంటున్నారు, మరి ఒక రోజు మొత్తానికి ఇది లైఫ్ హ్యాపీనెస్ జీవితం అని చెప్పి అనిపించిన రోజు ఏమన్నా? నాకు ఏ రోజు, ప్రతిరోజు మంచి రోజు. మన 10 వచ్చినప్పుడు కూడా పెద్దగా 10 రోజులు దీపావళి, దసరా, వాస్తవంగా 10 వచ్చినప్పుడు కూడా లేచి గంతులే వేయలే.
నేను అన్ని చేసుకుంటూ వచ్చా కదా, అన్ని కష్టాలు ఇవన్నీ సుఖాలు అనుభవించవచ్చా కదా. అందుకనే మీ పిల్లలు ఎక్కువ మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు, ఎందుకంటే మా డాడీ ఎప్పుడు సరదాగా ఉంటాడు, సందడిగా ఉంటాడు అని చెప్పి. నాకైతే నాకు మేము అంటే మనుషుల కంటే బాధలు వస్తాయి, రావనంటే, కానీ నా అదృష్టం వల్ల నా పిల్లలు ముగ్గురాడు అందరికీ పిల్లలైనా, అందరికీ మా కొత్త ఇద్దరు బిడ్డలు కే స్కూల్లో చదువుతారు, మా రెండో ఇద్దరు పిల్లలు రెండో బిడ్డలు కే స్కూల్లో చదువుతారు, మూడో కూతురు పిల్లలు చిన్నవాళ్ళు, 4 సంవత్సరాలు మానవుడు, 2 సంవత్సరాలు మానవుడు. నేను ఒకటే చెప్తాను, మనం క్రమశిక్షణతో బ్రతకాలి. నాకు మీరు ఏదో చెడు రోజులు అన్నారు, భగవంతుడు ఆ మనస్సుకు గాయమయ్యే పని నా 58 ఏళ్ళలో ఎప్పుడు చేయలేదు. ఎప్పుడన్నా గాయమయ్యేటువంటిది మానసికంగా ఎప్పుడన్నా అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఎప్పుడన్నా రాలే దేవుడా ఇంకా అట్లాంటి రాని ఎక్కువ ఇంకో కొద్ది రోజులు నేను పోయే వరకు అది ఇటువంటి రాజేంద్ర కోరుకుంటాను, దేవుని కోరుకుంటాను, మనసుని కోరుకుంటాను. దయచేసి దేవుని కోరుకుంటా, మంచి మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళని కోరుకుంటా. వాళ్ళు కనబడకుండానే ఉంటారా, మీరు అన్నారు కదా మీ పదవులు ఏంటి ఏంటంటే కనబడని మనుషులు ఉన్నారు, వాళ్ళే నా దేవుళ్ళు, వాళ్ళ పేరు చెప్పాలి, వాళ్ళ దేవుని పేరు చెప్పాలి. అంటే లాజిక్ పాయింట్ అంటారు. చాలా మంది ఏం ప్రశ్న వచ్చింది వర్మ గారు, మీకు ఎవరు అడిగినా మీకెవరు చేశారు ఇది అని అడుగుతుంది. ఎందుకయ్యా, ఎవరో చేశారు, నేనైతే మూర్ఖుని కాదు కానీ, నేనేమి దుర్మార్గుని కానీ, నాకు చేస్తే మీరు ఎందుకు అడుగుతున్నారా వాళ్ళ పేర్లు? ఎవరో చేశారు, నా సేవలు రాసిన మంచి నన్ను కోరుకునేవారు చేశారు, అది పోయినా స్థాయి. అంటే నేను వాళ్ళందరికీ ఒకటి, ఎవరు మనం మన దగ్గర కలియుగంలో ఎక్కువ మానవులలో ఏం ప్రశ్న ఉంటాయంటే, మీరు ఎట్లా అయ్యింది అని అడుగుతారు. కానీ నేను ఒక సూచన చేస్తాను, మానవులు మీరెందుకు అవుతలేరు అని మీరెందుకు అనుకుంటలేరు. ఫస్ట్ రామచంద్ర గారు అయ్యారని ఎట్లా అయ్యారని అడుగుతున్నారు కదా, మీరు మంచి ఉద్దేశంతో అడుగుతున్నారో చెప్పండి, కానీ మేమెందుకు అయితే లేమని మీరు ఎందుకు అనుకుంటలేరు. ఫస్ట్ ఒకసారి మనసులో ప్రశ్నించుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా సూచన. అంటే తనకు ఫస్ట్ తన గురించి ఆలోచించుకోవాలి అని అంటారు, ఇంకోరి గురించి అవసరం లేదు, టైం వేస్ట్ అంటారు. టైం వేస్ట్ ఎందుకు, నువ్వు ఆయన గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఎందుకు కావద్దు అనేటువంటి నువ్వు నేనెందుకు కావద్దు, ఆయనకున్న లక్షణాలు ఏంటి, నాకు లేని లక్షణాలు ఏంటి ఆయన ఆలోచించుకోవాలనేది నా యొక్క సూచన. గవర్నమెంట్ సంబంధించి చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 3వ సారి విజయవంతంగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రజలు ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గారే కావాలనే ఒక సంకల్పం కూడా ప్రజల్లోకి నాటకపోయింది. మరి కొన్ని పథకాలు అనేది అవసరం లేదు, పథకాలు మాకు అవసరం లేదు, మాకు కావాల్సిన జీవన ఉపాధి, జాబ్, ఒక కుటుంబం బతకడానికి ఒక జీవన ఉపాధి కలవాలి అని చెప్పి బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఒకటే, మనుషులకు ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని వస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అభివృద్ధి చెందాలి. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు సంపాదించిన దానికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. కానీ మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి. సుమారు కిరాణా పెట్టుకోవాలి, దానికి సమయం ఇవ్వాలి. పొద్దున్నే 5 గంటలకు లేవాలా, స్నానం చేసుకోవాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, బొట్టు క్రైస్తవులు అయితే బొట్టు పెట్టకు, వేరే ముస్లిం మీద పెట్టుకోకండి. కానీ టైం టు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే తప్పనిసరి ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేట్ ఉద్యోగంలో చాలా సంపాదించుకోవచ్చు. నేను ఉదాహరణ నేను 86లో నేను సారాయి వ్యాపారం చేశాను. పొద్దున్న లేచి 7 గంటలకు 6 గంటలకు పోయి దుకాణం కూర్చునేవాళ్ళు. నాకు 20 ఏళ్ళ వయసు, అప్పుడే పెళ్ళయింది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్, తన మీద తనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటారు. 100% 100%. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కదా. ఎస్, నేను అదే చెప్తుంటాను. ఇప్పుడు మీరు సమయం ఇచ్చించారు, వాటి సమయానికి ఏదో మీరు 10 లక్షలు పెట్టి ఒక కిరాణం పెట్టుకుంటారు, సూపర్ మార్కెట్.
దానికి సమయం ఇయ్యరు. అలాంటి పథకాలు ఏమైనా తీసుకొస్తారు మరి? నేను మంచి ప్రశ్న. మీరు యాక్చువల్గా నేను మొన్ననే మన ఎస్సీ ఎస్టీలకు భారత ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ స్కీమ్ మైక్రో ఎంటర్ప్రైజ్ ఉన్నాయి కదా ఇప్పుడు CGTMSE, దాన్ని నేను ఒక మోటివేట్ చేయడానికి బ్యాంకర్స్ అండ్ మనకు గ్యారంటీ ఇచ్చేటువంటి సంస్థ ఉన్నాయి. మనకు సెక్యూరిటీలు ఉండవు కదా SCSలకు, దాన్ని నేను క్యాంప్స్ పెట్టిస్తున్నా. హైదరాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, గోదావరికి. ఏది SC STలకి బెనిఫిట్ 50% మహిళలకు ఉన్నాయి. ఆ 50% మనం సర్కారులో అందించాలనేది ఒకటి. ప్రభుత్వం నుంచి షూరిటీ ఇప్పించి మీరు దురదృష్టమని మన వ్యాపారం నడవాలి, లాస్ అయ్యారు, అది ప్రభుత్వం పే చేస్తుంది. ఇప్పుడు నేను క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ ట్రస్ట్ అన్నాను కదా, వాళ్ళు పేమెంట్ చేస్తారు. చాలా మందికి స్కీమ్స్ తెలియదు. మాట్లాడితే మనం ఏదన్నా దళిత బంధు, ఈ దళిత బంధు తప్ప వేరే ఏం ఉండదు. దీనికైనా చాలా మంది స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కింద పెడితే మీకు 1 కోటి రూపాయలు ఇస్తారు మహిళలకి. మన స్టేట్ గవర్నమెంట్ చేసి మంచి స్కీమ్. ఇండస్ట్రియల్లో కూడా మనకు గోదావరిలో, గౌతమ్ నగర్లో, దాంట్లో కూడా ఫ్లాట్స్ తీసుకోవాలి. ఇండస్ట్రీ పెట్టుకోండి, 1 కోటి రూపాయలు మాఫీ అవుతుంది. కానీ టైంకు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలా? 2 కోట్లకు షూరిటీ ఎవరు ఇస్తారన్నా అన్నప్పుడు 2 కోట్లను నింపిస్తారు కదా. ఇప్పుడు నేను అదే తీసుకొస్తున్నా మనోళ్ళందరికీ. ఔత్సాహికవేత్తలు చేయండి. ఎప్పుడు అమలు అవుతుంది? నేను ఇప్పుడు మీరు ఎవరైనా బ్యాంకులో 2 కోట్ల ప్రాజెక్ట్ పట్టుకోండి, నేను ఇప్పిస్తా. 1 కోటి రూపాయల సబ్సిడీ స్టేట్ గవర్నమెంట్ ఇప్పిస్తా, సెంట్రల్ నుంచి గ్యారెంటీ ఇప్పిస్తా. అంటే అది బిజినెస్ పరంగా, బిజినెస్ ఇండస్ట్రీ పెట్టుకోండి, లేకపోతే పేపర్ బ్యాగ్ ఇండస్ట్రీ, రైస్ మిల్లు, చిల్లీ మిల్లు, దాల్ మిల్లు, నేను ఇండస్ట్రీ పెట్టుకోండి. లేకపోతే ఒకటి మీరు అనౌన్స్ చేశారా ఎప్పుడన్నా? నేను చెప్తున్నా మీ ద్వారా, నేను అదే చెప్తున్నా. మీరు ఎవరైనా నా దగ్గరికి చెప్పండి, మీకు ఎవరైనా బ్యాంక్ వాడు 2 కోట్ల ప్రాజెక్ట్ పట్టుకోరుకోండి. ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి అడుగుతున్నాం. అందుకే మీ ద్వారా నేను చెప్తున్నా. ನಮ್ಮ 3 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఇది కొత్త విషయం తెలుసుకున్నాను. నేను వాస్తవం చెప్తున్నా. థ్యాంక్ యూ. నేను వాస్తవం కూడా, నేను కూడా ఆ రకంగానే వచ్చిన. ఇలా అయితే చాలా మంది కుటుంబాలు ఆ రోడ్డు మీద పడకుండా 100% చూపినట్టే ఉంటుంది. సమయం ఇవ్వాలి. బిజినెస్ అంటే మాటలు కాదు, బిజినెస్ అంటే సమయం ఇవ్వాలి. ఒక కార్యదీక్ష ఉండాలి. కార్యదీక్ష ఉంటేనే సక్సెస్ అవుతుంది. నిద్రపోవద్దు. చూడండి, మనం అన్ని కులాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే యువతను తీసుకునేది ఉంటే యువత చాలా చెడు మార్గాలకు వెళ్తున్నారు. అది మీకు తెలిసిన విషయమే. ఎందుకనంటే అది డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ వర్క్ లేకుండా తను లేని ఆలోచనలతోని చెడు మార్గాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఇది ఇప్పుడు మీరు ఇచ్చే కొత్త ఈ పథకం అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుందేమో అని చెప్పి అందుకే అవేర్నెస్ క్యాంప్స్ పెట్టిస్తున్నారు. అదే మీరు పోతే బ్యాంకులో పోతే షూరిటీలు అడుగుతారు. అవును, షూరిటీలు అడిగితే షూరిటీలు ఎక్కడికి తెస్తాం? మనం ఏదో SCSలో చిన్న వీధరికం నుంచి వచ్చిన వాళ్ళు. దానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇదే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మంచి స్కీమ్ ఇచ్చారు. కార్పస్ అయిపోతున్నాయి ఫండ్స్, తీసుకునే వాళ్ళు లేక. కానీ ఒకటి మాత్రం, బ్యాంకులో పోయేటప్పుడు మనం బిజినెస్ చేసే ఆలోచన పెట్టుకోవాలి. వాళ్ళు ప్రతిదీ గమనిస్తుంటారు. మన యొక్క పేసెన్సీ, మన యొక్క డీసెన్సీ, మనకు కడతామా లేదా. ఏదో నేను ఎస్సీని కదా, నాకు ఇవ్వాలంటే అది అట్లా కాదు కూడా కుదరదు. దానికి రూల్స్ ఉంటే నేను ఎస్సీని కదా, నువ్వు ఔత్సాహికవేత్తవా, నువ్వు రా, నేను 2 కోట్ల రూపాయలు నేను ప్రభుత్వం ఇప్పిస్తాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో రిజిస్ట్రేషన్ చేపించుకోనండి, ఉద్యోగ ఆధారాన్ని నన్ను MSCని చేసుకోనండి, నేను ఇప్పిస్తాను. మీకెందుకు బాధ? ఇవ్వాలంటే చెప్పండి, నేను వాటి యాక్షన్ తీసుకుంటాను. బ్యాంకులు ఈ దేశంలో 11-12 నేషనలైజ్ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉదాహరణ యూనియన్ బ్యాంక్, SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ బ్యాంకులు ఉన్నాయి కదా నేషనలైజ్ బ్యాంకులు. మనం ఇండియన్ బ్యాంక్ ఇక్కడే ఉంది కదా, మార్కెట్ ఎక్కాలి. IOB ఉంది ఎక్కడ, మన కళ్యాణ్ నగర్లో. SBI యూనియన్ బ్యాంక్స్ ఉన్నాయి,
లక్ష్మీనగర్లో ఉంది, మన ఇక్కడ న్యూస్ టాకీస్ దగ్గర ఉంది, ఎస్బీఐ అన్ని శాఖలు ఉన్నాయి. మీరు మీరు అవసరం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మంచి క్లియర్గా రాయండి, మంచి చేసుకోవచ్చు. తప్పకుండా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చాలా మందికి ప్రజలకు కూడా మా 3D టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళకు చాలా మందికి కూడా ఇది భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి మాట. మేము కూడా చాలా గర్విస్తున్నాం. మీరు ఇంత మంచి అవకాశాన్ని నిరుపేద కుటుంబాలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా మా ఛానల్ ద్వారా ఇప్పుడు నేను దీన్ని అనౌన్స్మెంట్ చేస్తాను. అలాగనే కొన్ని విషయాలు మనం చాలా సేపు మాట్లాడుకున్నాం. పర్సనల్గా ఒక విషయాన్ని అడుగుతే, పర్సనల్గా మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ప్రేమలో పడడం అనేది కావలే, అది ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే ఎందుకు క్వశ్చన్ అడిగాను, ప్రేమలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారని చెప్పి. ప్రేమలో పడడం అంటే మన స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అంట. పడ్డేదాన్ని కళలు కంటాం, కళలన్నీ నిజం కాదని. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో పడిపోతాము, అదే ఉంది. దాంట్లో అది కూడా మీరు అడిగిన దాన్ని నేను చెప్పాల్సింది. పడిపోయాము, కొన్ని విఫలమైతే కొన్ని సఫలమైతే, అంటే దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకున్నాం అంటున్నా. ఇప్పుడు ఏదన్నా మానసికంగా ఏదన్నా దాన్ని కూడా గాయంగా. చాలా మంది సరదాగా ఉంటారు. ఇప్పుడు మీలా ఉండేవాళ్ళు అటు హోదా వచ్చాక మేము చాలా పెద్ద స్థాయిలో ఉన్నాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ రామచంద్ర గారికి ఫీలింగ్ లేదు కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి కొంచెం ఓకే, నో ప్రాబ్లం. మా పట్టం సక్సెస్ సూపర్. చివరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తులలో మీరు ఒకరు. దళిత బిడ్డలకు ఏం చెప్పదలుచుకుంటాం? దళిత బిడ్డలకు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనము ధనికుల గురించి మాట్లాడుతున్నాం. మనం దళితులు ధనికులు ఎందుకు కారాదు అనేది, ఎందుకు కావద్దు అనేది మనలో మనం ప్రశ్నించుకోవాలి. దానికి కొంతమందిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం వేరే వాళ్ళ మీద ఎంగేజ్ పడమంటాం. మనం ఎందుకు బాగుపడద్దు? ధనికుని ఎప్పుడు ధనికుని అంటాం. మనం ఎప్పుడు దళితుల్లాగా బతామా అనేది దాన్ని విడిచిపెట్టి ధనవంతుడితో సమానంగా మనం తయారు కావాలంటే మనం ఒక క్రమశిక్షణ, ఒక మంచి భావన, మంచి రిలేషన్షిప్, మంచి స్నేహం, ఇటువంటి లక్షణాలు కలిగితే ధనికుల కన్నా పెద్ద ధనికులు ఎత్తారు. అది నా యొక్క సూచన. ఎందుకంటే మనం ఏదైనా మనిషికి ఒక మంచి స్నేహం, మంచి వ్యాపారస్తులతో స్నేహం, మంచి క్రమశిక్షణ, టౌన్ స్లిప్లో నోజార్, మళ్ళీ కులమే అనేటువంటి దాన్ని ఎప్పుడు మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. మనం వర్క్ ఓరియంటెడ్ అనేది అది ప్రామాణికం. మన మిత్రులు సంఘాలని అన్ని తిరగాలి, కానీ దాంట్లో కూడా క్యారెక్టర్, లేకపోతే అఫీషియల్ లోపల మన యొక్క మెసేజ్ రాకపోతుంటారు. చాలా మంది అధికారులు చెప్తున్నారు రాజకీయం చేయొద్దంట. రాజకీయం కులాన్ని రాజకీయం కాదు, మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు సమీకరించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు చూడండి, ఆయన యొక్క తేజస్ ఏనాడైనా ఎంత డిగ్నిటీగా మనిషి చూస్తుంటే, ఆయన పడ్డ కష్టాలు ఎవరు పడ్డాయి? లైఫ్, ప్రైవేట్ లైఫ్ అయింది, పర్సనల్ లైఫ్ అయింది, కుటుంబం భూమిలో పెట్టుకున్నాం. ఏనాడన్నా ఆయన లోపల చెలించినట్టుగా, బాధపడ్డట్టుగా, ఆయన కూడా బాధలు ఉన్నాయి కదా అని నేను మిస్టర్ గాంధీ అంటుండేవాడు. మిస్టర్ గాంధీ అంటుండే, మిస్టర్ గాంధీ అంటే అన్యాయంలో దమ్ము ఎవరికి వస్తుంది? మన యొక్క క్రమశిక్షణ, మన యొక్క ఏదైతే క్యారీబార్ ఉన్నోడికి, నిజాయితీ ఉన్నోడికి అర్థం రాదు.
అది బాధపడుతుండేవాడు. మిస్టర్ గాంధీ అని నన్ను అంటాడు, జాతి పితరా అంటే నేను జాతి పితరా అని అందరూ అంటే మిస్టర్ గాంధీ అంటాడు. ఏంటి నేను అంబేద్కర్ అంటే నువ్వేంటి? వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఆఫ్? వాట్ ఈస్ యువర్ స్టడీ? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ అని కూడా మనకు దిశ దశ చూపెట్టిన అంబేద్కర్ లాగా మనం మంచి మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సెంట్రల్ ఎస్సీ కమిషన్ సభ్యులు మరి రామచంద్ర గారు చక్కటి వివరణ ఇచ్చి మనతో పాల్పంచుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మంచిగా ఇంకా ఉన్నంత స్థాయికి మంచి ఇంకా పోస్ట్ వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మిత్రుడిగా పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంత సమయాన్ని మాకు అందించినందుకు ఒక మిత్రుడిగా చాలా గర్విస్తూ, ఇంకా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.